సో వెల్కమ్ టు మన శివశంకర్ వరప్రసాద్ గారి రివ్యూ. నా ఎక్స్పీరియన్స్ అయితే ఫుల్ రోలర్ కోస్టర్ అనమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్. సినిమా అయితే మామూలుగా లేదు, మామూలు కామెడీ లేదనమాట. సినిమా మొత్తం కామెడీయే. ఎక్కడ కూడా అన్నెసెసరీ సీన్స్ లేదు, ఎక్కడ కూడా ల్యాగ్ లేదు. చాలా నీట్ అండ్ చాలా క్లీన్‌గా ఎళ్ళిపోయిందనమాట. థియేటర్ అయితే ఫుల్ హౌస్‌ఫుల్ అయిపోయింది. అందరూ సినిమా అయ్యేదాకా నవ్వుతూనే ఉన్నారు. ఎస్పెషల్‌గా నేను చాలా డేస్ తర్వాత చాలా నవ్వాననమాట సినిమా మొత్తం. మూవీ అయితే సింపుల్ అయింది గైస్. మన చిరంజీవి గారు ఒక సెక్యూరిటీ ఏజెంట్ అయ్యి ఉంటారనమాట. సెక్యూరిటీ ఏజెంట్ అయ్యి ఉంటారు. పాస్ట్‌లో ఆల్రెడీ డివోర్స్ అనేది అయిపోయి ఉంటుందనమాట. సో, మళ్ళీ భార్యతో ఎలా కలుస్తారు అనేది సినిమా అంతే చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ వెళ్ళిన విధానం ఉంది చూడండి. ఆ స్క్రీన్ ప్లే, ఆ కామెడీ మాత్రం ఎవ్రి సీన్, ఎవ్రి ఫ్రేమ్ కూడా చిరంజీవి గారి ఫన్నే ఉంటుందనమాట. అబ్బా! నా ఐస్ నుంచయితే ఇంకా ఎళ్ళట్లేదు విజువల్సు. దీంట్లో చిరంజీవి గారి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజు, యాక్షను, యాక్టింగు, రియాక్షన్సు, దీనికన్నిటి తోడు ఆయన డాన్స్ పెర్ఫార్మన్స్. ఇవన్నీ కాకుండా మళ్ళీ బోనస్‌గా మళ్ళీ 'వెంకీ' గారొకటి. అబ్బా! సినిమా అయితే చాలా క్రేజీగా ఉంది. చాలా ఫన్‌గా ఉందనమాట. మీరు గనక సినిమాకెళ్తే 2 అవర్స్ 45 మినిట్స్ ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వరు. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఆ టైం అనేది కూడా మర్చిపోతారనమాట. అంత కామెడీగా ఉంటుంది. బాగా నవ్వుకుంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎంజాయ్ చేస్తూనే వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలంటే. అంత బావుంటదనమాట సినిమా. నేను ఆల్మోస్ట్ రూ. 600 పెట్టా టికెటు. రూ. 600 ఏంట్రా బాబు ఈ సినిమాకి అని చెప్పేసి వెళ్ళేటప్పుడైతే చాలా అనుకుంటూనే వెళ్తున్నాం గానీ, వెళ్ళిన తర్వాత ఇట్స్ కంప్లీట్‌లీ జస్టిఫై అనిపిచ్చింది. అంటే అక్కడ మీరు జస్ట్ విజువల్‌గా ఇటువైపు చిరంజీవి గారిని, ఇటువైపు వెంకటేష్ గారిని చూస్తుంటే ఉంటుంది నా సామిరంగా. చాలా బావుంటుంది. చాలా కామెడీ. ఎవ్రి సీన్ కామెడీయే. స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా బావుంది. ఇంక నేను చెప్పలేను అంత బావుందనమాట. ఇంకా సో, టాప్ 3 రీజన్స్ మీరెందుకని మన 'శివశంకర్ వరప్రసాద్' గారు సినిమా చూడాలి అని చెప్పేసి. ఫస్ట్ రీజన్ వచ్చి కామెడీ. సెకండ్ రీజన్ వచ్చి కామెడీ. థర్డ్ రీజన్ వచ్చి కామెడీ అనమాట. ఎవ్రి సీన్, ఎవ్రి ఫ్రేమ్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్‌తో కుమ్మేసారంతే. అంత బావుంటుందనమాట. సో, నెక్స్ట్ రీజన్ వచ్చేస్తే చిరంజీవి గారు ఒకవైపు, వెంకటేష్ గారు ఒకవైపు. ఇద్దరు యాక్టింగ్ చేస్తుంటే ఆ స్క్రీన్ మీద కలిసి అబ్బబ్బబ్బబ్బబ్బా! అని ఇద్దరు కలిసి డాన్స్ చేస్తుంటే, కొట్టుకుంటుంటే ఎంత ఫన్నీగా ఉంది అంటే, డాన్స్ మాత్రం అబ్బా! ఇంకా చాలురా బాబు అనిపించిందనమాట. అండ్ ఇంకొకటి రీజన్ కూడా మీకు చెప్పాలి అంటే సాంగ్స్. సాంగ్స్ కూడా చాలా ఒక 2 సాంగ్స్ చాలా బావున్నాయి. అండ్ 'ప్రసాద్' అని చెప్పేసి ఒక సాంగ్ రిలీజ్ అయింది. అది అందరికీ ఎక్కలేదు స్టార్టింగ్‌లో. చాలా ట్రోల్ అయింది కూడా. బట్ ఇట్స్ అన్ స్టోరీ డ్రివెన్ సాంగ్ అనమాట. సినిమా చూసేటప్పుడు మీ పర్స్పెక్టివ్ అనేది మారిపోతుందనమాట. సీన్స్ ఎళ్తూ ఉంటాయి. ఆ సీన్‌లో బాగా మిక్స్ అయిపోయింది. సో, ఆ సాంగ్ కూడా బానే ఉంటది. సో, ఇవి నా రీజన్స్ మీరు 'శివశంకర వరప్రసాద్' గారి సినిమాకి ఎందుకెళ్ళాలి అని చెప్పేసి. వెళ్ళండి. మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా 1000% చెప్తున్నా మంచిగా ఎంజాయ్ చేసేస్తారు. మళ్ళీ కలుస్తా. ఫాలో అయిపోండి.